హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉన్నటువంటి నెల్లూరుకి 97 కిలోమీటర్ దూరంలో, చెన్నైకి 80 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో వెలిసిన చెంగాళ పరమేశ్వరి ఆలయం గురించి చెప్తానండి. ఈ సూళ్ళూరుపేటని పూర్వం శుభగిరి అనే ఊరుగా ఉండేది. ఈ ఊరికి పడమర దిక్కులో ఉన్న కాళందీ నదిలో పశువుల కాపర్లు కొంతమంది ఈతకు వెళ్ళి సుడిగుండంలో చిక్కుకుని ఆ సుడిగుండంలో ఉన్న ఒక రాతిశిల సాయంతో బయటికి రాగలిగారంట. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ రాతిని పరిశీలిస్తే అష్టభుజాలలో వివిధ ఆయుధాలను ధరించి తలపై నాగపడిగ కలిగి కాళ్ళ కింద ఒక రాక్షసుని తలను సంహరిస్తున్నటువంటి ప్రసన్న వదనంలో ఉన్న అమ్మవారి విగ్రహంగా గుర్తించి గ్రామస్తుల్ని పిలుచుకుని వచ్చి చూపించారట. సాయంత్రం చీకట్లో ఏమీ అర్థం కాక అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ఉన్న రావి చెట్టు కింద తూర్పు దిశగా పడుకోబెట్టి వెళ్ళిపోయారు. తెల్లవారి వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి ఉందంట. ఊరి లోపలికి విగ్రహాన్ని తీసుకెళ్దామని ప్రయత్నిస్తే విగ్రహం కదలలేదట. అప్పుడు అమ్మవారు గ్రామ పెద్ద కలలో కనిపించి నన్ను అక్కడి నుంచి కదల్చవద్దని చెప్పిందంట. అలానే అక్కడ ఒక చిన్న పాకను వేసి అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఒక దొంగ అమ్మవారి గుడిలో ప్రవేశించి సొమ్మసిల్లి పడిపోగా తెల్లవారి విషయం తెలుసుకున్న పెద్దలు ఆలయానికి తలుపులు పెడదామని తలుపులు చేయించి ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్ది చెట్టుకు తలుపులు నానించి వెళ్ళారు. తెల్లవారు వచ్చేసరికి ఆ తలుపులు చెట్టులో కలిసిపోయి మొలకలు వచ్చేసాయట. ఆ చెట్టు మొదల్లో అమ్మవారి ఆకారంలో ఏర్పడిపోయింది. అది ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. అందువల్ల ఈ వృక్షాన్ని చెంగాళమ్మ చెట్టు అని పిలుస్తారు. ఈ చెంగాళమ్మ చెట్టుకి ముడుపులు కట్టినా ఉయ్యలు కట్టినా మొక్కు నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ సూళ్ళూరుపేటను పక్కనే ఉన్న శ్రీహరికోటలో ఇస్రో రాకెట్ కేంద్రంలో ఏ ప్రయోగం జరిగినా ఆ రాకెట్ నమూనాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజ జరిపిన అనంతరమే ఈ రాకెట్ని నింగిలోకి పంపిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తున్న వారే స్వయంగా జరుపుతారు. ఈ అమ్మవారు నా గుడికి తలుపులు పెట్టవద్దు, దారిలో వెళుతున్న నా భక్తుల్ని నేను చూస్తూనే ఉంటాను అని అమ్మ కోరటంతో నేటికి ఈ గుడికి తలుపులు ఉండవు. ఇక్కడ వివాహాలు, బారసాలలు, అన్ని శుభకార్యాలు జరుపుకోవటానికి వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి ఆషాఢ మాసంలో ఆదివారాల్లో విశేషంగా పూజలు జరుగుతాయి. ఆ పూజలను తిలకించడానికి 2 రాష్ట్రాల నుంచి భక్తులు అశేషంగా వస్తారు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి సిరిమాను ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఆదివారం చెన్నై, నెల్లూరు, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ మహిమాన్వితమైన దేవాలయాన్ని వీలైన ప్రతి ఒక్కరూ దర్శించి రండి. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు విశేషంగా జరుగుతాయి. భక్తులు ప్రతిరోజు పొంగళ్ళు పెడుతూనే ఉంటారు. ఈ అమ్మవారి వద్ద కోరిన కోరికలు, సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.